జస్ట్ 5 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. దోశ దోశ అంటే ప్రాసెస్ అనేది ముందు రోజు నానబెట్టడము, బియ్యము, మినపప్పు అదంతా చాలా పెద్ద ప్రాసెస్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది దోశ. కానీ ఈ ప్రాసెస్కి చాలామంది ముందు రోజు నానబెట్టడం మర్చిపోతే నెక్స్ట్ డే దోశ కావాలి తినాలని ఉంటుంది, కానీ నానబెట్టలేదు కాబట్టి. కానీ ఈ విధంగా ఓట్స్ దోశ అనేది హెల్త్కి హెల్త్, ఇన్స్టెంట్గా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, జస్ట్ 5 మినిట్స్లో అయితే మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది. ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ ఏదైనా వేసుకుని తినొచ్చు. అలాగే పల్లి చట్నీ కూడా నేను ఈ విధంగా ఒకసారి మీరు ఏమైనా ట్రై చేస్తారో లేదో తెలియదు, ట్రై చేసి అయితే చూసేయండి. ఫస్ట్ అయితే బౌల్ తీసుకొని ఓట్స్ మీకు 1 or 2 cups అయితే వేసుకొని అందులోనే ఉప్మా రవ్వ యాడ్ చేసుకోండి, ఒక 2 tablespoons ఆఫ్. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని అట్లా పక్కన పెట్టేసేయండి. ఈ గ్యాప్లో మీరేం దాన్ని సోక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ గ్యాప్లో పక్కన ఉన్న పల్లీలు నేను ముందే ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేసేసుకున్నాను. అందులో పుట్నాలు, అల్లం వెల్లుల్లి ముక్క, పచ్చిమిర్చి, ఉప్పు అండ్ వాటర్ వేసుకొని ఈ ప్రాసెస్లో మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. దీనికి పోపు వేసుకోకుండా తినేయచ్చు. నేనైతే పోపు వేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టే లోపల మనకి ఓట్స్ అనేది సోక్ అయిపోయాయి. జార్లో వేసేసుకొని అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి, అల్లము, సాల్ట్, కరివేపాకు కావాలంటే కరివేపాకు అండ్ జీలకర్ర. సాల్ట్ మీరు ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా బ్యాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బ్యాటర్లో యాడ్ చేశాను సాల్ట్ అనేది. అంతే అండి. మీ కన్సిస్టెన్సీ ప్రకారం కొంచెం వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసేసుకోండి. లేదు అంటే బేకింగ్ సోడా ఇదంతా అవసరం లేదు. కావాలి అని అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయండి. నేనైతే బేకింగ్ సోడా అయితే యాడ్ చేయలేదు. అంతే, చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ. నేను కొంచెం తక్కువైందని వాటర్ అయితే యాడ్ చేసేసాను. అంతే అండి, సింపుల్గా ఇంకా బ్యాటర్ రెడీ. దోశ కూడా వేసి చూపిస్తాను మీకు. ఎంత చూసారు కదా ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే ఎంత నీట్గా వచ్చిందో. ఈ పక్కనైతే నేను చట్నీకి పోపు అయితే పెడుతున్నాను. ఆ పోపులో కొంచెం వాటర్ ఎక్కువ వేసి నేను కొంచెం ఉడకనిస్తాను. అంటే పచ్చిమిర్చి, పుట్నాలు ఇవన్నీ నేను వేయించలేదు, కానీ టేస్ట్ బాగుంటుంది. మీకు అప్పటికప్పుడే కాబట్టి నెక్స్ట్ డే అలా స్టోర్ చేయరు నార్మల్గా ఈ చట్నీస్ అనేవి. అందుకని నేను ఈ విధంగా చేస్తాను. నాకైతే ఈజీగా ఉంటుంది, సింపుల్ ప్రాసెస్. ఇంకా ప్యాన్ పెట్టుకొని నీట్గా దోశ అయితే బ్యాటర్ వేసేసుకొని దోశ వేసేసుకుంటే అంతే అండి, టేస్టీ అండ్ యమ్మీ దోశ రెడీ అయిపోతుంది మీకు. చాలా ఇన్స్టెంట్గా, చాలా ముందు రోజు సోక్ చేయడము, ఇన్ని అవర్స్ అది మర్చిపోవడం, అదే రేపు దోశకి నేను నానబెట్టాలి అని అదొకటి గుర్తు పెట్టుకోవడము, ఈ ప్రాసెస్ అంతా లేకుండా చాలా ఈజీగా, చాలా సింపుల్గా, హెల్త్కి కూడా. ఓట్స్ తినాలి అనుకుంటే నార్మల్గా ఓట్స్ ఉప్మా కానీ ఓట్స్ నానబెట్టిన కొంతమంది టేస్ట్ నచ్చదు. మెయిన్లీ నాకు అసలు నచ్చదు ఓట్స్ అలా తినడము. ఈ విధంగా దోశలో అయితే నేను చాలా బాగా తింటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. We spent years in training, fighting battles uphill, when care